2 ఆయుధాలు. అయితే అన్ఫార్చునేట్గా ఆ ఆయుధాలను అపవాది మనకు విరుద్ధంగా వాడుతుంది. సో బిగ్గెస్ట్ టూల్స్, ఫస్ట్ టూల్ ఏంటంటే మైండ్. సెకండ్ టూల్ దానికంటే పవర్ఫుల్ టూల్. ఈ రెండు సమానం కాదు, దీనికంటే పవర్ఫుల్ టూల్, దీన్ని కంట్రోల్ తేనికే టంగ్. ఈ రెండిటిని దేవుడు మనకిచ్చినాడు. అయితే మనం తిరిగి జన్మించినప్పుడు మన ఆత్మ తిరిగి జన్మించింది, కానీ మన మనసు జన్మించలేదు. దీన్ని ఎప్పుడు నేను లాస్ట్ క్రిస్మస్కి షూస్ కొనుక్కున్నా. ఇది ఈరోజు కూడా పాలిష్ చేసిన. ప్రతిరోజు నువ్వు పాలిష్ చేయాలి నీ మైండ్ని. అది నీ కర్తవ్యం. ప్లీజ్, నేను చాలా మెల్లంగా చెప్తున్నాను. సక్సెస్ అస్సలు రాదు ఇది అర్థం కాకపోతే రాదు. నువ్వు ఆదివారం చర్చికి వచ్చినంత మాత్రం ఏం జరుగుతుందంటే అబద్ధం. సో 2 టూల్స్ ఏంటంటే, ఒకటి మనసు, ఒకటి నోరు. సో ఈ టూల్స్ని వాడుకొని మన జీవితంలో దేవుడు నిర్ణయించిన గమ్యం చేరుకుంటాం. మనం బ్రతకాలన్నా, దీవించబడాలన్నా, ఆయుష్కాలం పొడిగించబడాలన్నా, ఇవన్నీ కూడా దేవుని చిత్తం. దేవుని చిత్తము తన మాట గుండా మన మనసులోకి రావాలి. ఉదాహరణకి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యన వ్యత్యాసం ఏంటో తెలుసా? థాట్స్, తలంపై. ఒకరు ఒకలాగా ఆలోచిస్తారు, ఒకరు ఇంకొకలాగా ఆలోచిస్తారు. కొన్ని సంవత్సరాల కింద 19th సెంచరీ ఎర్లీస్లో అమెరికాలో ఒక షూ కంపెనీ ఉండే. ఆ షూ కంపెనీ వాళ్ళు జారింగ్ ఎఫెక్ట్ కమింగ్. షూ కంపెనీ వాళ్ళు కొంచెం బోల్డ్. షూ కంపెనీ వాళ్ళు ఆఫ్రికా దేశంలో షూ కంపెనీ లాంచ్ చేయడానికే 2 రిప్రజెంటేటివ్స్ని పంపించినారు. వాళ్ళు 2 రిప్రజెంటేటివ్స్కి టికెట్ బుక్ చేసి వాళ్ళు ఆఫ్రికాలో అరైవ్ కాగానే ఫస్ట్ వ్యక్తి ఏమన్నాడంటే, అక్కడ చూసి ఎవరు ఫుట్వేర్ లేదు, షూ లేకుండా బేర్ ఫుట్ నడుస్తున్నారు. ఎవరికి షూ లేదు, చెప్పులే లేవు అసలు, బేర్ ఫుట్, చెప్పులు లేకుండా నడుస్తున్నారు. అది చూసి ఆ రిప్రజెంటేటివ్ ఏమన్నాడంటే, ఎవ్వరు ఇక్కడ షూ వేసుకోరు, చెప్పులు వేసుకోరు, కనుక ఇక్కడ చెప్పులు అమ్మడం, ఫుట్వేర్ అమ్మడం, కంపెనీ స్థాపించడం చాలా కష్టము. నేను తిరిగి మన దేశంకి వస్తున్నా, టికెట్ బుక్ చేయని చెప్పినాడు అని వెళ్ళిపోయింది. ఇంకొక వ్యక్తి అదే సన్నివేశం చూసినాడు, చెప్పులు వేసుకోని వాళ్ళని. ఏమనంటే, ఇక్కడ ఒక్కరు కూడా చెప్పులు వేసుకోరు, అట్లీస్ట్ ఒక్క జతనైనా కానీ ఒకరికి అమ్మగలుగుతాం. సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఫుట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడానికి అని చెప్పి ఆయన పోయి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినాడు. ఫస్ట్ వ్యక్తి చూసినాడు, ఎవ్వరు వేసుకోవట్లే కనుక ఛాన్స్ లేరు. సెకండ్ వ్యక్తి అదే చూసినాడు, ఎవ్వరు వేసుకోవట్లే కనుక చాలా ఎక్కువ ఛాన్స్ ఉందన్నాడు. సో మనిషికి మనిషి డిఫరెన్స్ థాట్స్. సామెతలు 23:7 అంటది, కానీ తెలుగులో ఉండదు అట్లా, ఇంగ్లీష్లో ఉంటుంది. సామెతలు 23:7లో, వాట్ ఎ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హి బి. నరుడు తన హృదయంలో ఏమనుకుంటాడో తాను అదే. హృదయం అంటే యాక్చువల్లీ మనసు. నరుడు తన మనసులో ఏమనుకుంటాడో తను అదే. వాట్ ఎ మ్యాన్ థింకెత్ సో షల్ హి బి. చూడు, ఫర్ ఈ దట్ థింకెత్ ఇన్ హిస్ మైండ్ సో ఈ షల్ బి, సో ఈజీ. ఆయన ఏమనుకుంటాడో అదే. అందుకోసమే నువ్వు అనుకోవడము చాలా జాగ్రత్తగా నీ మనసుని నువ్వు కేంద్రీకరించుకోవాలి. లేకపోతే నీకు సక్సెస్ కష్టం. అంటే పరలోకం ఎందుకు తిరిగి జన్మించలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8:5 వచనం. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే ఈ సబ్జెక్ట్. 8:5. రోమీయులకు 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరానుసారం అంటే ఈ శరీరం కోసం మాట్లాడట్లేదు. శరీరానుసారం అంటే మనసు కోసం. శరీరానుసారం అంటే శరీరం అంటే ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్లెష్, హ్యూమన్ ఫ్లెష్, టాకింగ్ అబౌట్ మైండ్. శరీరానుసారులు
శరీర విషయంలో మనసు ఉంతురు. కొంతమంది చర్చ్కి వచ్చి కూడా సిక్నెస్ మీదే ఉంటుంది అలా మనసు. నువ్వేం చెప్పాలంటే యేసు ప్రభు సన్నిధిలో అందరూ స్వస్థత పరిచిన కనుక నేను మంచిగా అయిపోతాను, ఆ కాన్షియస్నెస్లో ఉండాలి. ఓకే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు. ఆత్మానుసారులు, ఆత్మ అంటే ఏమని చెప్పినాను? ఆత్మ అంటే ఏమని చెప్పినాను? జెరుబ్బాబెలుకు వచ్చింది శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా. ఆత్మ అంటే మాట, దేవుని మాట. ఆత్మ అంటే ప్రభు చెప్పిన నేను మాట్లాడు మాట ఆత్మ జీవం. మాట ఆత్మ జీవం. ఆత్మ అంటే దేవుని మాట, మాట అంటే దేవుని. అందుకే తిరిగి జన్మించాలి, ఆత్మతో జన్మించమన్నారు. ఆత్మతో పరలోకంలోకి వెళ్ళి మనం గ్యాస్ తెచ్చుకున్నామా? మనం ఎట్లా జన్మించాం? మాటతోని. ఎందరైతే నీటితోనూ ఆత్మతోనూ జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజు. ఆత్మతో జన్మించాలంటే మాటతోని, దేవుని మాటతోని. ఓకే, కనుక శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ వాక్యము మీద విషయాల మీదనే మనసుంటారు. ఆత్మానుసారులు అంటే నీ మనసు ఎప్పుడు దేవుని మాట మీద ఉండాల ఉంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు చదవండి. ఏంటది? నువ్వు కార్నల్గా అంటే మరణం అంటే యాక్చువల్లీ ఓడిపోతావు అని మీనింగ్. ఓడిపోతావు. నేను ఒక్కరు చెప్తున్నా, ఇది ఒక్కటి నేర్చుకోండి ఈ సబ్జెక్ట్. ఎవరు ఉద్ధరించకుండా పర్లే, నీకు నువ్వు మంచిగా ఉంటావు. చూడు, శరీరానుసార గోటు వాట్ హ్యాపెండ్. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంటారు. శరీరానుసారమైన మనసు మరణం అంటే ఫెయిలియర్. ఎట్లా అవుతుంది? ఎట్లా పోతుంది ఇది? రేపు ఎట్లా అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆల్రెడీ యు ఆర్ డూమ్డ్. లోపల ఎవరో తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవుని పెట్టుకుని కూడా మనం ఆల్రెడీ డూమ్డ్. ఓకే, నెక్స్ట్ స్క్రిప్చర్. నో ప్రాబ్లం, ఐ హ్యావ్ మై బైబిల్. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోష పెట్టరు. శరీర స్వభావం అంటే మనసులో నువ్వు చూస్తుంది, వింటుంది, అన్నిటినీ కలిగి, అంటే ఈ సిచ్యువేషన్స్ని బట్టి, దాన్ని బట్టి నువ్వు ఎట్లయితే నీ మనసులో నువ్వు ధ్యానిస్తుంటావో వాళ్ళు దేవుని సంతోష పెట్టరు. దేవుని సంతోష పెట్టేది ఏంటి? ఉపవాసం కాదు, ప్రార్థన కాదు, విశ్వాసం. నువ్వు ఎంత చర్చ్లో కూర్చొని కూడా భక్తిగా ఉండి కూడా నీ మనసులో అలజడి, రేపు ఎట్లా బ్రతుకుతా అన్నప్పుడు నువ్వు ఎప్పుడో ఓడిపోయినావు. నువ్వు దేవుని సంతోష పెట్టలేవు. ప్రతి దానికి ఒక స్క్రిప్చర్ నీ మైండ్లో జనరేట్ అవుతుండాల. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, థాట్స్ మనం సావరెన్. అంటే థాట్స్, తలంపులు మన సొంతం కావు. తలంపులు, సో థాట్స్ ఆర్ నాట్ దట్ వి క్రియేటెడ్, వి డిడ్ంట్ క్రియేట్. మనం థాట్స్ క్రియేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళినారు మీరు, ఎలాగానే మీ ఒక రిపోర్ట్ ఇచ్చిన ప్రిన్సిపల్ పిలిచింది, మీ బాబు చాలా అల్లరి చేస్తున్నాడు, ఈ సెమిస్టర్ పాస్ కావడం చాలా కష్టం అనుకుంటా, జాగ్రత్తగా ఉండి అన్నప్పుడు మీకు ఒక థాట్ వచ్చింది. అది మీరు క్రియేట్ చేసినారా? ప్రిన్సిపల్ చెప్పిందా? ప్రిన్సిపల్ చెప్పిన దాంతోనే మీకు ఒక థాట్ వచ్చింది. ఇంటికి వచ్చి కలవరం ఉంటుంది. ఏంటంటే ఇంట్లో గొడవ ఉంటుంది, ఇంత చదివిస్తున్నా వీడికి ఏం అవ్వట్లేదని. సో ప్రిన్సిపల్స్ వర్డ్ బ్రాట్ ఎ థాట్. సో యువర్ థాట్స్ ఆర్ నాట్ యువర్ ఓన్. నీ తలంపులు సొంతం కావు. ఓనర్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి రెడ్డి పెంచుతున్నది అనుకో, ఆ మాటలతో నీ తలంపులు చేంజ్ అవుతాయి. దిస్ టెల్స్ మీ థాట్స్ ఆర్ నాట్ యువర్ ఓన్. యూ కెనాట్ క్రియేట్ ఇట్. థాట్స్ ఆర్ బీన్, నువ్వు లెఫ్ట్ నుంచో రైట్ నుంచి వస్తాయి, తలంపులు వస్తాయి, ప్రతిరోజు వస్తుంది. నువ్వు వెళ్తుంటావు, సడన్గా నీకు గుండెలో నొప్పి వస్తుంది, నీకు ఒక థాట్ వస్తుంది. సో థాట్స్ విల్ జనరేట్ ఆటోమేటికలీ బై ద ఫారిన్ ఇన్వేషన్. బయటకు వచ్చే దాంతో నువ్వు వింటావు, చూస్తావు, మనుషులతో కలుస్తావు. ఒకరంటే ఏంటి అట్లా అయిపోతున్నావు అంటారు. అన్నప్పుడు నువ్వు దాని మీద పాండర్ స్టార్ట్ చేస్తుంటే అది మరణం అంటే ఓటమి. మరి ఏం చేయాలి? ఆత్మానుసారమైన మనసు జీవము. ఆత్మానుసారమైన జీవం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మన చర్చ్ కోసం తీసుకుందాం. ఎట్లా డబ్బులు వస్తాయి, ఎట్లా ఇవన్నీ వస్తాయి అంటే హ్యూమన్గా నాకు కూడా చాలా ఇది ఉంటుంది.
సో ఇమ్మీడియట్గా నా మనసుని నేను శరీరం నుంచి ఆత్మకు చేసుకోవాలి. ఆత్మ అంటే తెలుసా? ఓ గొప్ప పర్వతమా, జనార్దన్ ముందు నువ్వు జనార్దన్ అడ్డగించుటకు నువ్వు ఏ పార్టీ దానవు? స్టాప్. అది నేను చెప్పినా, మోడీ చెప్పిండా, ప్రభుత్వం చెప్పిందా, దేవుడు చెప్పినాడా? దేవుడు చెప్పినాడు. ఎంత నడవాల మైండ్లో? దేవుడు చెప్పినాడు. నా ముందు వచ్చే సమస్య అది నువ్వు గొప్పదైనా కానీ నువ్వు జనార్దన్ ముందు ఏ పార్టీ వన్ గాస్పల్ ఫర్ ఆల్ నేషన్ చర్చ్ సంఘస్థల ముందు ఏ పార్టీ దానవు? నువ్వు చదును భూమిగా వాళ్ళ వలన కాదు నా వలన అయిపోతున్నావు నువ్వు. ఇది ఆత్మ. సో ఇందులో మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలా. చెప్పింది ఎవరు? దేవుడు. ఏమని చెప్పిండు? పర్వతం, గొప్ప పర్వతం వస్తుందని చెప్పిండు, వచ్చింది. ప్రాబ్లం ఏంటి? వచ్చింది. గొప్ప పర్వతం వస్తుందని చెప్పి వచ్చింది. పెద్ద సమస్య వచ్చింది. కానీ ఆ సమస్య చదును భూమిగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నాడు. దేంతో చేస్తున్నాడు? ఆత్మతో. ఆత్మ అంటే మాట. మాట అంటే దేవుని మాట. అది ఎవరు పలకాల? దేవుడు పలకాడు, నేను పలకాల. కనుక నేను చెప్తా, ఓ గొప్ప పర్వతమా, నువ్వు నా ముందు నిలిచినకు ఏ పాటి దానివి? నువ్వు చదును భూమిగా మారుతున్నావు. నేను ఎన్నిసార్లు చెప్పుంటే నేను ఇట్లా చెప్పాలి చూడకుండా. ఓ గ్రేట్ మౌంటైన్, who are you to stand before me? As me and my family, we are building the house. Who are you to stand before me? You shall become plain in Jesus' name. Shall become plain in Jesus. Shall become plain in Jesus. So, నా బీపీ ఉండదు, షుగర్ ఉండదు, నార్మల్ ఉంటుంది, ఇంకా హయ్యర్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ ఫోర్త్ డైమెన్షన్. డైమెన్షన్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం అందరము ఈ లోకంలో పుట్టింది థర్డ్ డైమెన్షన్. థర్డ్ డైమెన్షన్లో దేవుడు అన్నిటినీ, నెక్స్ట్ వీక్ ఐమ్ గోయింగ్ టు షేర్ ఆన్ దిస్ టైం కొంచెం చెప్తాను. చెట్లు, పుట్టలు, జంతువులు అన్నీ మన బానిస, టైం కూడా మన బానిస. కానీ యాడమ్ చేసిన గొప్ప పని కోసం అపవాది మోసం చేసినందుకు టైం మనకు బాస్ అయినాడు. అయితే రెండవ ఆదాం వచ్చి మళ్ళీ వాడి నుంచి లాక్కొని టైంని తన కింద పెట్టుకొని ద్రాక్షారసంని అప్పటికప్పుడు ద్రాక్షారసం చేసి నీళ్ళని. సో టైంని మనం తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పినారు అనుకో డాక్టర్స్, 1 month వరకు ఇది ఎముక అతుక్కోదని చెప్తే దాన్ని నువ్వు ఓకే అని చెప్పబోతున్నావు. చెప్పకుండా ఏం చేయాలంటే 1 month టైం ఎవరు ఇచ్చారు? దేవుడా, డాక్టరా? డాక్టర్ ఇచ్చినాడు. సో మెడిసిన్ వేసుకో, తప్పేం కాదు. నువ్వు 1 month చెప్పు. ఇన్ జీసస్ నేమ్ ఐ బ్రింగ్ ఫోర్ ద టైమ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు మీ, లెట్ ఇట్ కమ్ ఫోర్త్ ఇన్. ఇప్పుడు సపోజ్ ఒక కన్స్ట్రక్షన్ ఉంది, మనం కడుతున్నాం, 2 months ముందు ఇవ్వమని చెప్తారు. అదే కేసీఆర్ కడుతున్నాను అనుకో, నాకు 15 days లాంటి ఇయ్యారా? ఇస్తారు ఎవరు? కేసీఆర్ నాకు 15 days కావాలి, ఇది ఏం చేస్తారో నాకు తెలియదు అంటాడు. ఇట్ విల్ బి కండెన్స్డ్ బికాస్ దే ఈజ్ అథారిటీ. సబ్జెక్ట్ టు us. చెట్లు పుట్లు చేసినట్టు మొదటి అధ్యాయము 11వ ఆదికాండంలో టైంని మన కోసం చేసాడు. చంద్రుడిని, సూర్యుని, నక్షత్రం అన్నిటి చేసి టైంని మన కోసం చేసి భూమి మీద భరేసాడు. ఈరోజు మనకి 11:30, ఈరోజు సండే. దేవునికి సండే కాదు, దేవునికి 11:30 కాదు. అవుట్ సైడ్ ద ఎర్త్ దెర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్. దేవునికి సండే కానే కాదు, మనకే సండే. సో ఇవన్నీ కూడా నువ్వు ఆ రిలంలో పోయి, సో వెన్ యూ స్టార్ట్ టు వర్క్, అందుకే ఆత్మానుసార మన మనసు జీవము సమాధానమై ఉన్నది. 7th verse, 8th verse. ఎలయనగా శరీరానుసారం మన మనసు, ఓకే 7th verse. ఎలయనగా శరీరానుసారం మన మనసు దేవునికి విరోధం. దయ్యం కొట్లాడదు, మనం కొట్లాడు, దయ్యం కొట్లాడుతున్నా అంటది. మనం కొట్లాడతాం దేవునితోని. ఎట్లా కొట్లాడుతాం? మన మనసుతోని. ఏలయనగా శరీరానుసారం మన మనసు దేవునికి విరోధము అయ్యున్నది, అది దేవుని వాక్యమునకు ఎన్నటికీ లోబడదు, ఏమాత్రం లోబడదు. డాక్టర్ చెప్పినారు అనుకో, ఖచ్చితంగా మీరు 1 month వరకు మంచి కాదు, ఈ టాబ్లెట్ తీసుకోవాలని చెప్పడు. వాళ్ళు కొంచెం కూడా కష్టపడరు. 1 month అని డాక్టర్ చెప్పినాడు. ఒకవేళ డాక్టర్ 15 days అంటే నమ్ముతాం కనుక, ప్రభా నేను నీ రిపోర్ట్ నమ్ముతున్నా, ఈ 1 monthని యేసుక్రీస్తు నామంలో 15 daysకి వచ్చును కాక అని నువ్వు యూ హావ్ టు కండెన్స్ ఇట్. కండెన్స్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీ మాట ప్రకారం జరుగుతుంది. నేను మీకు చూపిస్తాను ఎట్లా జరుగుతుందో. యోనా, ఇది నాకు పెద్ద రెవల్యూషన్. ఇది యోనా గ్రంథం 2వ అధ్యాయం, ఓల్డ్ టెస్టిమెంట్. ప్లీజ్ స్క్రిప్చర్స్ నేర్చుకుంటే నువ్వు మంచిగా ఉంటావు, నీ పక్కన వాళ్ళు మంచిగా ఉంటారు, భూమి మీద అందరూ మంచిగా ఉంటారు. అందరం నేర్చుకోవాలి.
లేఖనాలు నేర్చుకుంటే అందరికీ ఉపయోగం. లేఖనాలు నేర్చుకోకపోతే ఏమి చేయలేవు. యోనా, ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ నెంబర్ 2. జోనా నిన్నవేకి బొమ్మంటే అన్న తార్షీష్కి టికెట్ తీసుకొని పోతాడు. పోయినాక మార్గ మధ్యంలో దేవుడు, మీకు తెలుసు, అతని మీద వచ్చేసి అతన్ని సముద్రంలో పారవేస్తారు. వాళ్ళందరూ పారవేసిన తర్వాత ఒక చేప దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మింగేస్తుంది. మింగేసినాక కడుపులో జరుగుతున్న కథ ఇది. ప్లీజ్, ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నిన్నవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నిన్నవే. నో, చాప్టర్ నెంబర్ 2 and verse 1. నాకు ఫస్ట్ చాప్టర్ చదవడానికి వస్తుంది. ఎందుకో తెలుసా? ఇంట్లో బ్రై హార్ట్ చేయలేదు కనుక. సెకండ్ చాప్టర్ అంతా బాగా చదువుతాం చూడండి. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ చాప్టర్ చదవడానికి వస్తలేదు నాకు. సెకండ్ చాప్టర్ టకాటా చదువు, ఎందుకంటే మీకోసం 15 సార్లు చదువుకొని వచ్చిన. ఆ మత్సరము కడుపులో నుండి యెహోవాకు ఇలాగూ ప్రార్థించను. కడుపు నుంచి ప్రార్థిస్తున్నాడు. ఆ మత్సరపు కడుపు నుంచి యెహోవాకు ఇలాగ ప్రార్థించను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను. పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. 3rd verse. నీవు నన్ను అగాధ సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. కంప్లైంటా, థ్యాంక్స్ చెప్తున్నాడా? కంప్లైంట్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ నువ్వు నా అగాధ సముద్రంలో పాడవేసి ఉన్నావు. అంత కడుపులో జరుగుతుంది. ఇదంతా ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. ఈస్ టాకింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. 4th verse. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచుదనుకుంటుని. అగైన్ ఐ గెట్ బ్యాక్ టు యూ. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. అంతా ఇంత ఏమేమి నన్ను ఇట్లా చేసినావు ప్రభు, నేను తప్పు చేసినాం, నన్ను పడేసినావు, ఇది చేసినావు, ఇది చుట్టుకొని అంత వచ్చింది, ఎవ్రీథింగ్, ఈ ప్రాబ్లం వచ్చింది నా మీదకి అని చెప్తున్నాడు. ఏం చేంజ్ కాలే. 7th verse. ఓకే, 6th verse. నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపముల నుండి పైకి రప్పించి ఉన్నావు. 7th verse. ఇంకేం జరగలేదు. కూపముల నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాకు జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములో నీ యొద్ద నా మనవి వచ్చెను. ఇంకేం జరగలేదు. 8th verse. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుండు. నా ప్రేయర్ చేంజ్ అయింది. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. అసత్యమైన వ్యర్థమైన దేవతల యందు గో బ్యాక్ టు 8th verse. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపను విసర్జించుకుంటారు. 9th verse. ఇప్పుడు చూడండి, ఇప్పుడంతా కంప్లైంట్ చేసుకుంటూ, బాధలు చెప్పుకుంటూ, కష్టం చెప్పుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కు బలును చెల్లింపక మానును. నువ్వు కష్టాన్ని ఏం చేయాలి తెలుసా? నాకెందుకు వచ్చింది ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ అనారోగ్యం, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ అన్ఎంప్లాయ్మెంట్, నాకెందుకు ఈ కష్టం నువ్వు చెప్పొద్దు. అది నీ కర్నాలిటీ. నువ్వు కష్టకాలంలో ప్రభు వచ్చింది కానీ నీకు వందనాలు ప్రభని నువ్వు నోడితే దేవుని స్తుతించాలా. స్తుతించి ఆ టైంలో చెప్పాలా, ప్రభా నేను ఇది చేస్తాను నీకు. మా ఇంటి కొత్తింటికి వరకు ఇంపాసిబుల్ నాకు. నేను దేవుడికి చెప్పిన ఏం లేదు నా దగ్గర. నేను 1 మిలియన్ క్యాల్కులేట్ చేసుకున్నా. 1 మిలియన్ డాలర్ కాదు, పౌండ్స్ కాదు, దేవా క్లియర్ చెప్తున్నా, నైరా అంటే మనకన్నా తక్కువ. అది నేను భూమి మీద శ్వాస చేయడానికి ఈలింగ్ స్కూల్కి పంపుతాను ప్రభా. కానీ ముందే చెప్తాను, విత్తనం వేయను ప్రభా, మొక్కుకోలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. విత్తనం వేరు, దశంభాగం వేరు, కానుకలు వేరు, కృతజ్ఞతలు వేరు, మొక్కుబడులు వేరు. మొక్కుబడి అంటే నువ్వు కాకముందుకు నువ్వు మొక్కుకుంటావు అనమాట. అది అయినాక చేసుకోవచ్చు. అస్సలు మొక్కొద్దు, అది మొక్కుతే చేయాలి నువ్వు. అందుకే చూడు, విమెన్ హిందూయిజంలో పెద్ద ఎంటికలు ఉంటాయి, ఇచ్చేస్తా అని చెప్తారు. నేను వాస్ వర్కింగ్ ఫర్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ. వాళ్ళ భర్తలు హాస్పిటల్ ఉండేవాళ్ళు చాలామంది అప్పట్లో ఉంటే, వాళ్ళు ఆడవాళ్ళు చిందూసి వచ్చి కాలి తీసి మా ముందు నా భర్త బతకాలని ఇచ్చి వెళ్ళిపోయినారు. బతికినారు వాళ్ళ భర్త.
గాడ్ ఈజ్ ఆబ్లిగేటెడ్. మేము ఆ గల్ల ఓపెన్ చేసేటప్పుడు ఉండిలో అన్ని తాలిబొట్లు ఉండేవి. ఇది చాలా ఇంపార్టెంట్. అని నేను చూడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. బలు అంటే సాక్రిఫైస్. దేనితోని బలు అంటే పెదవులతోని కూర్చొని నీకు వందనాలు ప్రభా, నువ్వు భూమిని సృష్టించిన ఆకారం, నువ్వు ఆల్ఫావు ఒమేగా, మొదటి వాడు, కడప నా తండ్రివి ప్రభా, నీకు వందనాలు చెల్లించాడు ప్రభా. నీవు తెరిస్తే ఎవరు ముయ్యలేరు ప్రభా, నువ్వు మూస్తే ఎవరు తెలవ. దట్స్ హౌ యు హావ్ టు థాంక్ గాడ్ విత్ యువర్ ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. ఇవ్వవలసింది. నువ్వు కష్టకాలం ఎందుకు అని చెప్పబోతున్నావు, బయటపడికి రీజన్ చెప్తున్నాను. కృతజ్ఞతలు చెల్లించి దేంతో నువ్వు బర్రెలు అంటే ఆ రోజుల్లో గొర్రెల్ని బర్రెల్ని పశువులు అర్పించాలి. ఆ రోజు ఆయన కడుపులో ఏం లేదు, నోటితోని పెదవులతోని థ్యాంక్స్ చెప్తున్నాడు దేవునికి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు నోటి ద్వారా బళ్ళు అర్పించుతున్నాను. నేను మొక్కుకున్న మొక్కు బళ్ళను చెల్లింపక మానను. నేను మొక్కు బయటకు వచ్చిన తర్వాత నేను 100 మందికి భోజనం పెడతా, పాస్టర్ సన్మానిస్తా, అనాథ శరణానికి పోతా, నీ శుభవార్త ఏదో ఒక్కటి నాకు యోచించేస్తా అని మొక్కుకోవాలి. మొక్కుకున్నప్పుడు యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. రక్షణ అంటే పరలోకం పోవడం కాదు, విడుదల, స్వస్థత. యెహోవా దగ్గరనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, స్వస్థత వస్తుంది. ఆయన దగ్గరనే సంపద ఉంది, ఐశ్వర్యం, అన్ని యెహోవా దగ్గర ఉన్నది. రక్షణ యెషువా రక్షణ అని ప్రార్థించను. 10th verse. ఎంతలో స్తుతించి చెప్పండి, నీకు చేస్తూ వచ్చినాక బయటకు. నిజంగా చేప గర్భంలో సముద్రం కింద ఉంటే వాడు వస్తాడా? నువ్వు దేవుని చెప్పాలా, నేను చెప్పినను 1 million ఇస్తాని, ఇంకా ఇయ్యను కూడా, ₹1 కూడా ఇవ్వలేదు, నేను ఇస్తా, జమ చేస్తున్నా, రాసుకున్న దేవునికి. ఒకవేళ నైరా ఎక్కువైతే కూడా ఇంతనే ఇస్తా ప్రభా, తక్కువైతే కూడా ఇంత ఇస్తా. కానీ నేను ఒకవేళ అనుకోకుండా నైరా వాల్యూ పెరిగింది అనుకో, అప్పుడు నేను 2 లక్షలు ఇవ్వను, ₹1,75,000 చిల్లర ₹49.25 ఏమో, అంతనే ఇస్తాను మొక్కుకున్న ప్రభా, అంతనే ఇస్తా అని మొక్కుకున్నాను. నా ఇంట్లోకి వెళ్ళిపోయాను. నా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఒక మిరకిల్. చెప్తాను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. కొత్త ఇంట్లోకి మన మందిలో చెప్తాను, అది నేను ఊహించాను జీవితంలో. అంతలోనే యెహోవా మత్సరమునకు ఆజ్ఞ ఇచ్చింది. దేవుడు నీ కిడ్నీస్ పాడైతే నీ కిడ్నీస్కి మంచి కమ్మని కూడా చెప్తాడు. నువ్వు స్తుతించగలిగితే. వెన్ గాడ్ క్యాన్ టెల్ టు, చేపకు చెప్పిండు ఏమని తెలుసా, ఒకవేళ ఉంచేయమంటే చచ్చిపోతాడు సముద్రంలో, ఒడ్డు మీద పోయి ఉంచమని చెప్పినాడు. ఇప్పుడు మనం అమ్మ చేపకు చెప్పిండు, అట్లీస్ట్ చేప గర్భంలో చచ్చిపోతాడు కానీ బ్రతుకున్నాడు, సముద్రంలో పడి చచ్చిపోతాడు. కానీ దేవుని తెలుసు ఏమనంటే, గర్భంలో చేప గర్భంలో నుంచి ఉమ్మి వేసే చేపకు చెప్తే అది వచ్చి ఒడ్డుకు రావాలి, ఒడ్డుకు వచ్చి ఒడ్డు మీద ఉమ్మి వేయాలి. జస్ట్ స్ప్రూ జోనా ఆన్ ద సీ షోర్, అదర్వైజ్ యు విల్ డై. అంతలో యెహోవా మత్సరమునకు ఆజ్ఞ ఇయ్యగా, అంటే సింపుల్, చేప నోరు మూసుకొని ఒడ్డుకు పోయి యోనాని ఉమ్మి వేసాను. క్వశ్చన్, ఇది పెద్ద రెవల్యూషన్ నాకు. చేపకు నువ్వు స్తుతించినందుకు చేపకు చెప్పినాడు, నువ్వు మొక్కుబడులు చేసినందుకు చేపకు చెప్పగలిగితే, నీవు అనారోగ్యం చనిపోతున్నప్పుడు నేను ఇది చేస్తాను దేవునికి అని దేవుని స్తుతించి కంప్లైంట్ చేయకుండా నాకెందుకు కొంచెం చెప్పడం కట్ చేస్తుంటే, దేవుడు నీ వివాహం చేస్తాడు, నీ ఆరోగ్యం తీస్తాడు, నీ అప్పులు తీసేస్తాడు, అనారోగ్యం తీసేస్తాడు, ఇల్లు అన్నీ చేస్తాడు. వెన్ యూ కెన్ టాక్ టు ఎ ఫిష్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఎ ఓషన్ టు స్ప్రూ హిమ్ ఆన్ ద సీ షోర్, can't God speak to your kidneys? Can't God speak to your health? Can't God speak the demon to get out of your house? Can't God empower you to get into a house? Can't God talk to your boss for a promotion? Can't God speak? ఇవన్నీ మనం ఇప్పుడు ఇంత రిన్యూ అయిన తర్వాత ఎవరైనా మాట్లాడతాడు మన ఇంటి కోసం, ఎవరి నుంచి డబ్బులు వస్తుంది. చేపతో మాట్లాడిండు, ఎవరితోనైనా మాట్లాడతాడు, ఒక్క వ్యక్తితో, మన ఇంటి కోసం, మన జీవితం కోసం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాలం బతకడం దేవుని చిత్తం. ఎక్కువ కాలం బతకనికే ప్రతిరోజు దేవుని దగ్గర బాగా ప్రేయర్ చేయనక్కలే, ప్రతిరోజు లేకపోతే చెప్పాలా, ఈరోజు బ్రతికినందుకు థ్యాంక్స్ చెప్పు నువ్వు. నేను ఐ థ్యాంక్ యూ లార్డ్, నన్ను బట్టి, నా భార్య పిల్లల్ని బట్టి నీకు వందనాలు, నా సంఘస్థులందరిని బట్టి నీకు వందనాలు. మేమందరిని ప్రతిరోజు చెప్తా, మా సంఘస్థులందరూ మేము బ్రతికున్నాం, మీకు తెలుసో లేదో, మీరు సో ప్రివిలేజ్ టు హ్యావ్ మీ. ప్రతిరోజు మీరు బతికున్నందుకు థ్యాంక్స్ చెప్తా దేవుని. ఈరోజు చాలా మంది, ఎప్పుడు కొంతమంది ఎగిరిపోయేటోళ్ళు, చాలా మూడోసారి చెప్తున్నాను స్పీడ్లో, చాలామంది ఈరోజు ఉండకపోయేటల్లా మనం. ఎందుకున్నాము తెలుసా, మంచి తిండి తిని జాగింగ్ చేసినందుకు కాదు. దర్స్ నథింగ్ రాంగ్. ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లించాలి. తండ్రి ఈరోజు నేను బ్రతికున్నాను చూడు, నీకు వందలు అన్నప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ అవుతుంది. Didn't you read when you took the 5 loaves తీసుకొని తండ్రి నీకు వందనాలు విరగొట్టంగానే
ఎవ్రీ డే షుడ్ థ్యాంక్ గాడ్. దాని పొద్దున్న లెగిసి థ్యాంక్స్. నిన్న ఒక అసలు వస్తుంటే ఒక వీడియో పంపించారు, 2 చేతులు లేవు, ఒకతనికి చేయి ఉంది, అంత తినిపిస్తున్నాడు. ఐ వాస్ థ్యాంకింగ్ గాడ్. నాకు చేతులు ఇచ్చినావు, నాకు కన్నులు ఇచ్చినావు, వందనాలు ప్రభువా, నాకు వినడానికి చెవులు ఇచ్చినావు, నీకు వందనాలు. యూ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. నీ లోపల అనాయింటింగ్ క్రియేట్ అవుతుంది. అండ్ గాడ్ స్పీక్స్ యువర్ అన్ఎంప్లాయ్మెంట్, గాడ్ స్పీక్స్ టు యువర్ ప్రాబ్లమ్, గాడ్ స్పీక్స్ టు యువర్ డెట్, గాడ్ స్పీక్స్ టు యువర్ థింగ్స్. హీ స్పీక్స్ అండ్ డస్ ఇట్. అంతలో యెహోవా మత్సరమునకు ఆజ్ఞయగా అదియో నన్ను నీళ్ళ మీద కక్కి వేసాను. అంతే కదా, ఇంకేమన్నా 11th verse. సో ఇప్పుడు చెప్పండి, స్తుతిస్తే కిడ్నీస్ ఫామ్ అవుతాయా? ఫామ్ కావా? స్తుతిస్తే ఉద్యోగం వస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం. ప్లీజ్ స్క్రిప్చర్స్ని పట్టుకొని బతకాల. 21వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 21:25. ఇరవై 25 కదా, 24వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చు ఇవి వ్రాసిన శిష్యుడు అంటే యోహాను ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదును. 25th verse. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలావని నాకు తోచినది. యేసు ప్రభు ప్రతిరోజు అద్భుతాలు చేయలే, ప్రతి క్షణం చేసినాడు. 33.5 సంవత్సరాల్లో ఆయన చేసి మొత్తం రాస్తే ఈ భూమి సరిపోకపోయేది. ఒకసారి ఊహించుకో, ఒక 2 minutes, ఒక 1 minute తీసుకొని ఊహించాం. 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అతను చేసిన అద్భుతాలు అవన్నీ రాస్తే మనకి ఏది అవసరం ఉందో అదే రాసాడు. మనకు రాసింది ఒక మైన్యూట్. మొత్తం ఆయన చేసినవి రాస్తే ఈ భూమి మొత్తం పుస్తకాలు సరిపోకపోయేది. భూమి ఆనందబాగ్ కాదు, ఇండియా కాదు. క్వశ్చన్, ఈ అద్భుతాలు ఆయన కోసం చేసిండా, మనుషుల కోసమా? ఫస్ట్ థింగ్, ఇన్ని చేసిండంటే ఆయన వారంకొకటి రోజుకొకటి కాదు, ప్రతి క్షణం చేసి ఉంటేనే అని కావాలా. అంటే దేవుడు 3.5 సంవత్సరాలు భూమి సరిపోనంత అద్భుతాలు చేసిండంటే 3.5 సంవత్సరాలు 33 కాదు. అంటే ప్రతి క్షణం ఈ వాస్ మిరాక్యులస్. పడుకొని లెగ్వంగానే గాలిని చూసి మేము నశించిపోతామంటే గాలిని గద్దించుడు, సముద్రాన్ని పడుకోబెట్టి. ఇట్ వాస్ మిరాక్యులస్. సో క్వశ్చన్, ఇది ఎవరి కోసం చేసిన? ఆయన కోసం, మనుషుల కోసమా? మనుషుల కోసం. ఓకే, సో దిస్ టెల్స్ మీ అద్భుతాలు అంటే బైబిల్ ప్రకారము ఎల్షదాయ్ అంటే సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఎల్షదాయ్ అంటే 2 మీనింగ్స్. ఒకటంటే పాలిచ్చే తల్లి యొక్క స్థానాలు, అంటే తల్లిలాగా ఆదరిస్తాడు. ఒక దిక్కు గొప్ప కార్యాలు చేస్తాడు. అండ్ బూస్టింగ్ ఆఫ్ ద మదర్. ఎల్షదాయ్ అంటే సర్వశక్తిమంతుడు అట్లని చెప్పి తల్లిలాగా ఆదరిస్తాడు ఎల్షదాయ్. సో ఆయన నీకు తండ్రి. ఎప్పుడు చేస్తాడు? ఇష్టం వచ్చాడు. ఎప్పటికీ ప్రతి క్షణం అద్భుతాలు చేస్తాడు. మనుషుల కోసం చేస్తాడు. ఆ మనుషుల మనము ఆయనకు పిల్లలము, ఆయన మనకు తండ్రి. సో నీ మైండ్ రిన్యూ కావాలా, నా భక్తితో కాదు, దేవుడు తన ద్వారా. అందుకోసం ప్రతిరోజు బతుకుతుంది దేవుని కృప ద్వారానే. నా తండ్రి ఎవరికో నాకు చేస్తాడు. నేను ఖచ్చితంగా తెలుసా, నేను చెప్తాను, హైదరాబాద్లో ఎవరు నాకు అనవసరం. దేవుని కొరకు గొప్పగా ఆడబడి హీలింగ్ స్కూల్ స్టార్ట్ చేసి అందరు మంచిగా వెళ్ళిపోతా. అది నా నమ్మకం. ఎందుకంటే నాకు ఆయన తండ్రి. యూ షుడ్ బి కాన్ఫిడెంట్. దేవుడు చెప్పిన ఈ మనుషుల కోసం చేస్తాడు. నువ్వు నా తండ్రి కనుక నా పిల్లల పెళ్లి చేస్తాను. సో వెన్ యూ రిన్యూ యువర్ మైండ్ అండ్ నీకు థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది, కంప్లైంట్ ఉండదు. He was complaining, nothing happened. When he was thanking and made his vows, God said to fish, go and swim. అందుకే ఆల్వేస్ యూ షుడ్ థ్యాంక్ గాడ్. ప్రతి క్షణం కూడా. అందుకే ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా క్రీస్తు యేసునందు దేవుని పట్ల మన చిత్తమై ఉంది. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఉట్టి ఏదో థ్యాంక్ చెప్పడం కాదు, రెవల్యూషన్తో ఇన్ని చేస్తున్నావు, అద్భుతాలు చేసినావు, నాకు చేస్తున్నాను. ఐజయా 55 ఇది అర్థమైంది అనుకో. ఐజయా 55 మన లైఫ్లో ఎన్నో జీవితాల్లో మార్పులు వస్తాయి. యెషయా గ్రంథం 55:8
ఇది చాలామంది రాంగ్ కాంటెక్స్లో చదివి వదిలేసినారు దాన్ని. సపోజ్ మీ పిల్లలకి ఒక షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కరమ్మంటారు. మంచిగా వినండి. షాప్కి వెళ్ళి కొనుక్కరమ్మంటారు. వాడి కొనుక్కొని వచ్చి ముందు చెప్పిన తర్వాత మధ్యలో ఇక్కడ చెప్పినారు కొనుక్కరమ్మని, ఇక్కడ కొనుక్కొని వస్తాడు. వీటి మధ్యన వాడికి మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అవునా? ఐ టాకింగ్ సెన్స్? ఓకే. సో యూ టెల్ హిమ్ టు బై సంథింగ్ and your boy has to go and buy something and come. Before buying, in between buying and telling, you should give him money. Am I right? డబ్బులు ఇస్తే కొనుక్కొని వస్తాడు. చాలా పవర్ఫుల్ ఇది. నేను రాత్రంతా ఆలోచించుకొని ఎంత సింప్లిఫై చేయాలని చేసి ఈ పారాబల్ చెప్తున్నాను, ఉపమానం. సో నీ కొడుకుకి ఒకటి చెప్పినారు, ఆయన కొనుక్కొని రావాలా. కొనుక్కొని రావడానికి చెప్పిన దాని మధ్యన అతను డబ్బులు ఇవ్వాలా. మీరు కొనుక్కోరంటే ఉంటే కొనుక్కు రాలేడు. దేవుడు కూడా ఏదైనా చేయాలంటే ఫస్ట్, దేవుడు నీ ద్వారా ఏదైనా చేయాలని నువ్వు చేయాలంటే ఫస్ట్ నీకు ఒకటి ఇస్తాడు. ఏంటి తెలుసా? నీకు మారడానికి మనసు, ఈ గివ్ అ థాట్. ఫస్ట్ తలంపు ఇస్తాడు. తలంపు పేరుకి తలంపే మాట కానీ చాలా పెద్దది తలంపు, ఆలోచన. ఆ ఆలోచనలు ఆయన స్క్రిప్చర్ ప్రకారం ఉంటాయి. ఆ ఆలోచన కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయినావనుకో, ఇక్కడ నుంచి నీ స్పిరిట్కి వెళ్ళిపోతే నువ్వు నమ్మడం మారుతావు. అందుకే చూడు, చాలాసార్లు నీ నమ్మకము వేరే వాళ్ళది ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అమెరికా పోవద్దు, అందరికి వేస్ట్ అంటే వాళ్ళ మాటలు తీసుకుని అమెరికా పోవు. ఈ ఇల్లు కొనొద్దంటే చాలామంది చెప్పారు ఇల్లు కొనొద్దని, కొనం. సో ఎవ్రీ టైమ్ వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ అదర్ పీపుల్స్ థాట్. చాలాసార్లు ఇతరుల యొక్క తలంపుల యొక్క ప్రోడక్ట్ మనం, చాలాసార్లు. కానీ ఎప్పుడు కూడా అసాధ్యం వచ్చినప్పుడు మనము మనుషుల దిక్కు చూస్తామే కానీ దేవుని తలంపు తీసుకోము. దేవుడు ఏదైనా పని చేయాలంటే తలంపిస్తాడు. ఆ తలంపుని నువ్వు ధ్యానిస్తే నీ ఆత్మలో నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు. అప్పుడు నీ బిలీఫ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది. నమ్ముటకు నీకు సాధ్యమైతే నమ్మువానికి. నమ్ముట అంటే సపోజ్ చెప్పిన అనుకో, నువ్వు ఎప్పటికీ బాగుపడ, మీ ఇంట్లో చీకటి ఉందని పాస్టర్లు వచ్చి అంటారు, ప్రేయర్ చేస్తున్నా మీ ఇంట్లో చీకటి ఉందని చెప్తారు. అనగానే అది ఉన్నా లేకపోయినా వాళ్ళు నమ్ముతారు, విన్నారు కనుక. నాలాంటి వాడు చెప్తే నేను అని చెప్తా. మత్తయి సువార్త 5:16 ప్రకారం నేను భూమికి ఉప్పునై ఉన్నాను, లోకమునకు వెలుగునను, ఇంక ఏడికెళ్ళి చీకటి ఉంది పాస్టర్ మా ఇంట్లో అంట నేను. సో వాళ్ళు చెప్తే నాకేం ప్రాబ్లం. రబ్బర్ బాల్ తీసి గోడ కొడితే ఏమవుతుంది? మీ ఇంట్లో చీకటి ఉంది. మా ఇంట్లో ఇంకా ఇనాగ్రేషన్ కూడా చేయలేదు, డబ్బులు లేక చేయలేదు, చేస్తా. ఏమైనా అయిందా? నాకేమన్నా? నా ఇల్లు మీ వ్యక్తి ఒక బ్రాహ్మణ్ రోజు ఇట్లా యజ్ఞం చేసాడు, అక్కడే బైబిల్ చదువుకుంటా నేను. ఏమైనా అయిందా? ఏమైనా అనారోగ్యం వచ్చిందా? ఏం కాలే. నువ్వు అడుగు పెట్టిన స్థలమును ఇచ్చి ఉన్నాను, భూమికి ఉప్పై ఉన్నావు, లోకమునకు వెలుగై ఉన్నావు, నీకు విరోధం గురించి ఏ ఆయుధము వర్తిల్లదు. బ్రతుకు దినములు కృపాక్షేమములు వెంట వస్తాయి. కృపాక్షేమం అంటే యాక్చువల్ అవి కృపాక్షేమములు కావు, 2 దూతలు అవి. కృప అనే దూత, క్షేమం దూత, కాపాడే దూతలు ఉంటాయి. సో ఇవన్నీ ఉన్న తర్వాత మన తలంపులు చూడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నప్పుడు ఏదో దేవుని తలంపుల్ని ఏదో చేస్తారు దాంతోని. సో దేవుని తలంపులతోని నీ తలంపులు అయితే నీకు మిరకిల్స్ అవుతాయి. సో తండ్రి కొడుకుకి డబ్బులు ఇస్తే కొడుకు కొనడానికి కష్టం ఏం లేదు. దేవుని తలంపు నీ తలంపు అయితే ఆటోమేటిక్గా నీది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొడుకుకి చెప్పాను, మా కొడుకుకి నువ్వు పోయి ఈ 5 రూపీస్ పెట్టమని కొన్నాడు, పోయి 5 రూపీస్ పెట్టి కొంటాడు. ఆయన గొప్ప ఏం కాదు. సపోజ్ 1 కోటి రూపాయలు ఇచ్చిన కొనమంటూ 1 కోటి రూపాయలు ఇచ్చి కొంటాడు. ఆయనది ఏం లేదు, ఉట్టి నేను ఎంపవర్ చేసిన. సో దేవుడు తలంపు ఇచ్చినప్పుడు తలంపుని నువ్వు బాగా ధ్యానిస్తే మాటని, అది నువ్వు ప్రెగ్నెంట్ అని నమ్మకం అవుతుంది. ఆటోమేటిక్గా నీకు చూపిస్తే స్క్రిప్చర్స్ ఇది అర్థం కావాలా, పరిశుద్ధాత్మని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఇది అర్థం కావాలి. యెషయా గ్రంథం 58 అయితే లేదా మీకు అయిపోతుంది. ఏదైనా కానీ ఏదైనా అయిపోతుంది. చూడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావంటే ఆయన మన తలంపుల నుంచి ఆయన తలంపులు తీసి ఆయన తలంపుల నుంచి మన తలంపుని తీసేయాలా, రీప్లేస్ చేయాలా ఆయన తలంపులతోని. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. చాలా మంది ఎట్లా ఇంటర్ప్రిట్ చేసి సార్ స్క్రిప్చర్స్, పాస్టర్స్
ఇలా పెళ్లి సంబంధం పోయినాం, పోతే పెళ్లి సంబంధం రాలేదు. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు, దేవుని మార్గములు మన మార్గములు వంటివి కావు. బహుశా నేను అనుకుంటా దేవుడు చిన్న జాబ్తో సదిరి పెట్టుకోమంటున్నాడు, ఏదో వర్ణం చేసుకోమంటున్నాడు అని నువ్వు అనుకుంటావు. నేను ఎంత ప్రేర్ చేసినా నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు లిమిటేషన్ చేస్తున్నావు. సెకండ్ థింగ్, ఇంటర్వ్యూకి వెళ్ళినావు, పొంగనే పెద్ద జాబ్ అది. నేను జీసస్ కాలేజ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు పక్కా తెలుసు, ఇవన్నీ తెలుసు, స్క్రిప్చర్ నాకు రాదని తెలుసు. ఎందుకంటే ఒక్క జాబ్ కోసం 30 మంది కూర్చున్నారు. ఆ 30 మందిలో 29 మంది నాకు వద్దు అంటే అప్పుడు నాకు ఇస్తారు ఆ జాబ్. నాకు టెన్షన్ లేదు, ఏం తెలుసా, నాకు ఉద్యోగం రాదని తెలుసు. అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. నేను పోయి కూర్చుని ఇట్లే అందులో పోగానే నన్ను 2 క్వశ్చన్లు, నాకు ఆ 2 క్వశ్చన్సే తెలుసు, 2 క్వశ్చన్స్ తెలుసు. తెలుగు అస్సలు రాదు, కొంచెం ఇంగ్లీష్ వచ్చి నాకు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇప్పుడు నువ్వు ఒకళ్ళు చనిపోనికి పోతున్నారు, పోతూ మార్గంలో నిన్ను కలిసినారు, అప్పుడు వాళ్ళకి ఏం చెప్తావు అన్నారు, ఏం స్క్రిప్చర్ కోట్ చేస్తావు అన్నారు. నాకు ఒక్కటే స్క్రిప్చర్ తెలుసు, దాంతో రక్షించబడ్డ ఎబ్రాన్లా యెషయా గ్రంథము 49:15 స్త్రీ తన గర్భమునందు కనిపించిన బిడ్డను తాయనన్న మర్చినేమో కానీ నిన్న విడివనే. అదొక్కటి ఆయన అనుకో, నాకు అంత బైబిల్ వచ్చింది అనుకోండి. ఆ వచ్చింది ఒక్కటి మాత్రం స్మార్ట్గా చెప్పిన. సో వాట్ యూ టెల్ ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ టు కమిట్ సూసైడ్ ఆన్ ద వే దే హావ్ కమ్ అక్రాస్ యూ, దే మెట్ యూ, వాట్ యూ టెల్ టు దెమ్? చేసుకో అంటే ఐ విల్ టెల్ దెమ్, ఏం చెప్పాలి అని దానికి ఒకటి నాకు తెలిసిందే చెప్పాలా స్మార్ట్గా. ఐ టెల్ దెమ్ ఈవెన్ ఎ మదర్ మే ఫర్గెట్ అ నర్సింగ్ చైల్డ్ బట్ హీ విల్ నాట్ హావ్ ఎ కంపాషన్ ఆన్ బట్ షూర్లీ I will love you, I will never leave you nor forsake you. Wow. నెక్స్ట్ అడిగింటే నాకు రాదు జాబ్. నెక్స్ట్ చెప్పినారు ఏం తెలుసా, లాస్ట్ క్వశ్చన్ అన్నారు. ఇట్లా చూసి మాట్లాడుకుంటారు, యంగ్ పీపుల్ ఆన్ ఫైర్ ఫర్ ద లార్డ్ ఇన్ హైదరాబాద్ అన్నారు. నేను అనుకుంటున్నా నాకు ఒక్కటే ఆన్సర్ తెలుసు. సెకండ్ థింగ్ అన్నారు, ఒకవేళ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావు, వాళ్ళేమో నువ్వు రక్షించబడ్డావు, సో మీ అమ్మ నాన్న ప్రేమిస్తావు, అన్యులు కదా వాళ్ళు అన్నారు. అన్న దానికి మీరే ఆన్సర్ చెప్పాలన్నా. నాకు ఎట్లా ఒక జాబ్ ఏదైతే ధైర్యంగా మాట్లాడినా, మీరే చెప్పాలి దానికి ఆన్సర్. ఎందుకు తెలుసా, ఇప్పుడు నేను కళ్ళు మూసనుకో పరలోకంకి వెళ్ళిపోతాను, నాకు కన్ఫర్మేషన్ ఉంది. మా అమ్మ నాన్న కళ్ళు మూసి చనిపోయి నరకం పోతారు, రాత్రి మగలు వాళ్ళ రక్షణ కొరకు ప్రేర్ చేసిన, చెప్పండి వాళ్ళు నేను ప్రేమించానన్నా. వాళ్ళు అన్నారు, నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు అన్నారు. ఫస్ట్కి వద్దు, 31st వచ్చి మొత్తం చూసుకో, ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, బయట వాళ్ళకి ఏం చెప్పకు, ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, పోయి చూసుకొని వెళ్ళిపోయారు. బయట వాళ్ళు ఉత్తుగా తీసుకున్నారు. నేను సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి నేను తెలుగు నేర్చుకోవడము, స్క్రిప్చర్స్ నేర్చుకోవడం, ఒకటే స్క్రిప్చర్ వచ్చి చెప్పిన జీసస్ కాలేజ్ జాబ్ ఇచ్చింది దేవుని దయ కాకపోతే ఏంటి, స్క్రిప్చర్. సో దేవుని తలంపులు, నా తలంపులు ఏం తెలుసా, 29 మంది తీసుకోకపోతే నాకు వస్తుంది. నా తలంపది, దేవుని తలంపులు నా పైన కాదు చూపిస్తాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఓకే, 9th verse అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా, ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఊహించుకోవాలా. ఆకాశం భూమి మీద ఈ కనబడదు, పరలోకముకి ఎంత దూరం ఉంది భూమికి. నా తలంపులు, నేను బ్రతకను, డాక్టర్ చెప్పినట్టు దేవుడు చెప్తాడు, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావు, అది దేవుని తలం. నీకు ఉద్యోగం రాదు అని ప్రపంచం నీ మనసు చెప్తే దేవుని తలంపు ఏంటో తెలుసా, ఆ టైంలో నువ్వు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మేనేజర్ ఉంటావు. నీవు ఈ ఇంట్లోనే జీవితకాలం ఉంటావు. దేవుని తలంపు నువ్వు ఒక మ్యాన్షన్స్లో ఉంటావు. నమ్మడానికి దమ్ము ఉండాలా. నా పిల్లల్ని చదివించుకోలేకపోతే నా పిల్లలు ఫారెన్లో సెటిల్ అవుతారు, నేను ఫారెన్లో ఒక రోజు నా పిల్లలతో కారులో పోతా, అది దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే చాలా తక్కువ చెప్తున్నా. ఇంకా నేను నీ తలంపులు నా తలంపులే. 500 కిలోమీటర్లని చెప్పలే, 1000 మీటర్లు చెప్పలే, భూమి ఆకాశం. అంటే నేను ఇక్కడ ఉంటే దేవుడు నా పైన లేడు. దేవుడు ఆకాశంలో అంత, అంటే ఈ కెనాట్, ఎంత తలంపులను ఎక్స్ప్లెయిన్ చేయలేక మానవులకు. దేవుడు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. క్వశ్చన్, ఈ 8-9 వచనంలో సబ్జెక్ట్ ఏంది, థాట్స్. సబ్జెక్ట్ ఏంది, ఇప్పుడు 10th verseకి రండి, సబ్జెక్ట్ మారిపోతే సేమ్ సబ్జెక్ట్ ఉన్నాం, థాట్ కానీ వేరే సబ్జెక్ట్ మారుతారు. తీసుకో. వర్షము ఇమము, థాట్సా వ్యవసాయమా? వర్షము ఇమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమికి తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు ఉండును. ఇది మీరు మెడిటేట్ చేయాలా. ఇది యాక్చువల్లీ విత్తనం కోసం మాట్లాడతలేడు, విత్తనం కోసం కాదు. ఇది అర్థమైతే మీరు సక్సెస్ఫుల్.
సో నీ జాబ్ కానీ, నీ మ్యారేజ్ కానీ, నీ హెల్త్ కానీ, నీ మినిస్ట్రీ కానీ, నీ ఫైనాన్స్ కానీ, ఇల్లు కానీ, నీ కంగల కానీ, కార్ కానీ, ఏదైనా కానీ, లేకపోతే నా హీలింగ్ మినిస్ట్రీ అయినా కానీ. ఎన్నిసార్లు చెప్తున్నా చూసినావు నేను? హీలింగ్ మినిస్ట్రీ కూడా కానీ, ఏదైనా కానీ, దేవుడు ఏది ఇస్తే అది. నా తల రాసి ఏది రాసి ఉండేది, నీ తల రాతనే యేసుప్రభు ఎప్పుడు రాసేసాడు. ఎందుకు? నా తలలో ఏది రాసి ఉంటే అది, నాకు అదృష్టం ఉంటే నాదైతే నాకు వస్తుంది. ఇవన్నీ చాతనగాని మాటలు. చాతనగానే మాట్లాడితే ఎట్లా? నన్ను బలపరిచిందా ఎంత చేయగలుగుతా? నేను సమస్తం చేయగలుగుతాను. తన సొంత కొడుకుని ఇచ్చక ఎన్కంజన్ ఇవ్వను, తనతో కూడా సమస్తం ఎందుకు ఉచితంగా ఇవ్వడు నాకు? ఓకే, ఇది ప్లీజ్ 10th verse. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, అంటే ఆకాశం నుంచి వర్షం వస్తుంది, హిమం వస్తుంది, మంచు వచ్చి భూమికి తగలగానే రిపల్పై వెనకకు పోతుంది. వచ్చి ఫస్ట్ ఏం చేస్తుంది, అది భూమిని తడుపుతుంది. భూమిని తడిపినప్పుడు మనం వెళ్ళేసి గింజ వేస్తాం. సీడ్ వేయంగానే, ఆ సీడ్ వేసి వెళ్ళిపోగానే ఆ భూమిని తడిపినందుకు ఆ గింజను వాళ్ళు వేస్తారుగా, ఆ భూమిని ఫస్ట్ తడుపుతుంది. సెకండ్, ఆ గింజకి అది ఇస్తుంది, దాన్ని వెట్ని ఏమంటారు, తడి ఇస్తుంది. భూమిని తడుపుతుంది, గింజకు తడి ఇస్తుంది. ఇవ్వగానే అప్పుడు అది చిగురించనికే రైతు సహకరించడు, నీళ్లు సహకరిస్తాడు. ఎక్కడ నుంచి నీళ్లు? ఆకాశం కలొచ్చి నీళ్ళు. ఆకాశం కలొచ్చి భూమిని తడపకుండా వెనకపోదు. గింజ వేస్తే గింజని తడిపి చిగురించనికే వెనకపోదు. అది ఖచ్చితంగా చేస్తుంది. ఆమె రైట్? చూడు, ఇప్పుడు వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి, వర్షం వేస్తుంది, భూమిని తడుపుతుంది. వర్షం ఏం చేస్తుంది? నాటిన విత్తనము చిగురింపచేసి వాడికి ఆహారం ఇచ్చడానికి సహాయం చేస్తుంది. విత్తువానికి విత్తనము, భుజించడానికి ఆహారం కలటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు ఆ వర్షము ఆ హిమము చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు మాట. చెప్పండి క్వశ్చన్, భూమి మీదకి వర్షం వస్తే రిటర్న్ పోతుందా? భూమి కలిసే వర్షం భూమిని తడపదా? తడిపిన విత్తనంని చిగురింపచేసా చేయదా? అట్లాగే నా నుంచి వచ్చే మాట, దేవుని మాట చెప్పిండు, నా బ్రతుకు దినములు అంతా కృపాక్షేమములు. సామెతలు 9:11 వచ్చిన ప్రకారం నీ బ్రతుకు దినములు విస్తరించును, జీవించే సంవత్సరాలు అధికమగరని ఆ మాట నా మైండ్లోకి వచ్చి, ఆ మైండ్లో ఉంటే ఎవరు చెప్పినా నేను ఎక్కువ కాలం బ్రతుకుతా. ఎందుకంటే వర్షం వెనక తిరిగిపోకుండా అది అకంప్లీట్ చేసినట్టు దేవుని మాట నా మనసునే భూమి మీదకి వచ్చినప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళి క్రియేట్. సో వర్షము హిమమును ఆకాశం వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించడానికి ఆహారము కలగజేయను, అతి రీతిగా చేయను. అలాగే నా నోటి నుంచి వచ్చే ఆ మాట భూమి అనేటువంటి మనసులో పడాలా, అక్కడి నుంచి హృదయంలోకి వెళ్ళినప్పుడు లోపల నుంచి ఆటోమేటిక్గా చిగురిస్తుంది. విత్తనం వేస్తే గవర్నమెంట్ సహకరించదు. విత్తనం వేస్తే నీళ్లు, భూమి. ఏ నీళ్ళు అంటే ఆకాశం వచ్చే భూమి. సో నాకు తెలిసి గవర్నమెంట్ కల్ రాదు పంట, భూమిలోకి వస్తుంది. ఏ భూమి అంటే తడిపినటువంటి భూమి. ఎవరు తడిపింది? వర్షం. ఎక్కడి నుంచి? పరలోకంలోకి వెళ్ళి. సో దేవుని మాట నీ మైండ్స్ని తడిపితే నీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి నీ జాబు, నీ ఇల్లు అన్ని బయటకు లోపలికి వస్తాయి. అందుకోసమే నీ లోపల కాపాడుకోవాలా. నీకు తెలుసా 2 రోజుల నుంచి ఎవరెవరు తప్పుగా అందరికి క్షమాపణ అడుగుతారు దేవుని. నేను మీ ముద్దు కూర్చున్నాను, నాకు అగేన్స్ట్గా నా హృదయంలో ఎవ్వరికి లేరు. నాకు ఒక శత్రువు లేడు. ఒక్కరి కోసం నెగిటివ్ ఆలోచించడం మానేసిన, ఆలోచించడం కూడా. ఎందుకంటే ఈ గ్రౌండ్ని కరెక్ట్ పెట్టుకోవాలా. మాట వచ్చి తడిపితే ఇక్కడ నుంచి నేను అన్ని దేశాలు పోతా పోతా. అంత ఇంపార్టెంట్. లాస్ట్ స్క్రిప్చర్ మత్తయి సువార్త 8వ అధ్యాయం. చూడు, ఆయన తలంపులు మన వంటివి కావు, మన మార్గములు ఆయన వంటివి కావు. ఓకే, 11th మత్తయి సువార్త 8:14. 2 scriptures I close. నేను జీసస్ కాల్స్లో ఒక సిస్టర్ ఉండేది, జ్యోతి అని, చనిపోయింది ఆమె. మా అత్త వాళ్ళ ఊర్లో ఉంటుంది, కొత్తగూడెంలో. ఒకరోజు నేను మా అత్త వాళ్ళ ఇంటి ఊరికి వెళ్తే ఆ కాలనీ బయటికి వెళ్ళగానే ఆమె భర్త వచ్చినాడు. ఆమెకు జ్వరంతో ఉంది. జ్వరంతో ఉంటే ఏంటాక ఇట్లున్నంటే, జ్వరంతో నాన్న రేపు వచ్చి నాకు బాబాకు ప్రేయర్ చేయవని.
రేపు మార్నింగ్ వస్తాను. మార్నింగ్ ఇంటికి వెళ్ళినాక అక్కడ దృశ్యం వేరేగా ఉంది. ఆమె కూర్చొని నాకు సర్వ్ చేస్తుంది. ఆయన హై టెంపరేచర్తోని పడినాడు. నేను మెడికల్ రేపుని, నేను అంత వేడిగా ఒక బాడీని ముట్టుకున్నప్పుడు ఎప్పుడు చూడలే. ఒక పసిపిల్లని చూసినాను, ఈయనని వేడిగా ఉన్నాడు. ద మ్యాన్ హూ సెడ్ కమ్ అండ్ ప్రే ఫర్ మై వైఫ్ టుమారో, ఆ వ్యక్తి పడుకున్నాడు. మనం జనరల్గా ఇంటికి పోతే అనారోగ్యంలో కూడా మర్యాద కోసం లెగుస్తారు. వాళ్ళు ఇట్లా లెగుస్తారు. మనం అంటాం మీరు లెగవద్దు అంటాం, వాళ్ళు లెగనికి ప్రయత్నిస్తారు. వాళ్ళు లెగు అంటాం, మనం అనం కదా. సో వాళ్ళు కష్టం ఉన్నా కాలు చాపుకురా, కానీ మనం చూసి పెద్దవాళ్ళు కనుక గౌరవంతో లెగుస్తుంటే లెగవద్దంటే పర్వాలేదు అంటాం మనం. ఆయన లెగవట్లే కూడా, హై ఫీవర్, హి వాజ్ నాక్ డౌన్, పడుకున్నాడు, ఇట్లా పడిపోయినాడు. అదే జనార్దన్ వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ నేను ఓకే, కానీ అన్నకి బావకి ఇట్లా అయిపోయింది అని చెప్పి, సరే అని చెప్పి ఏం ప్రేయర్ చేయాలో తెలియదు. అఫ్కోర్స్ అప్పుడు ఎదుగుతున్నాం. నేను ఆయన చేయి పట్టుకుని వేడిగా ఉంది. నా తలంపు ఏం తెలుసా, ఇంత వేడియా అలాంటిది ఎప్పుడు చూడలేదు. నిన్న మంచిగా ఉన్నాడు. ఇది నా తలంపు. నా తలంపులకు, దేవుని తలంపులకు, భూమికి ఆయన తలంపైన మాటలు ఉంటుంది. ఆయన మాట నాకు ఆ టైంలో, ఇది నాకు స్క్రిప్చర్స్ బై హార్ట్ చేశాను నేను, హీలింగ్ స్క్రిప్చర్స్ నేను చూడకుండా చెప్తాను. వెన్ జీసస్ వెంట్ టు పీటర్స్ హౌస్, he found his mother-in-law with fever. He touched her. The fever left her and she stood up and she served him. నా తలంపు ఏం తెలుసా, చాలా ఉంది, చాలా కష్టము, ఇంత ఉంది రెగ్యులర్నంత. ఆయన తలంపు ముట్టుకుంటే వెళ్ళిపోతుంది, బాగా వెళ్ళిపోతుంది, అప్పుడే వెళ్ళిపోతుంది. ఏమంటుంది అప్పుడే. తర్వాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరముతో పడిన అత్తను చూచి, 15th verse, ఏం స్క్రిప్చర్ అది. 14th verse, పీటర్ అంటే వాళ్ళ అమ్మ లేదు కానీ వాళ్ళ అత్త ఉంది. ఇది మిస్టరీ, బైబుల్లో మిస్టరీ. 15 క్యాన్ యూ గో టు 14th verse? మీటింగ్ పంపించనున్నదేమో, అందుకే వాళ్ళ మమ్మీ కోసం ప్రేయర్ తీసుకొచ్చాను. ఓకే, 14th verse. నువ్వు పోతే బా మీటింగ్ వేసుకురమ్మడు, కానీ మా అమ్మకి స్వస్థ ప్రేయర్ చేయించి పోకపోతే దెన్ 14th verse. మా వైఫ్ వేయట్లే 14th. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తల్లి అత్తను చూచి, కానీ లేడీస్ని అప్రిషియేట్ చేయాల, స్పీడ్లో చెప్తున్నాను. ఆడవాళ్ళు గొప్ప, వాళ్ళ విషయంలో ఏం జరిగినా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు. అసలు మగవాళ్ళు చూసుకోవాలి, కానీ ఆడవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు. గ్రేటెస్ట్ థింగ్ అది. భర్తతో కొట్లాడుతారో ఏదో చేస్తారు, ప్రపంచంతో ఉద్యోగం ఏం చేసినా వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు. అప్రిషియబుల్ అది. ఓకే, ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచాను. ఎప్పుడు విడిచింది? నెక్స్ట్ డే కాదు, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసింది. నాకు ఈ స్క్రిప్ట్ గుర్తొచ్చింది. I said, Lord, I said, when you appeared into Peter's house, you touched, I also touched, Lord. నీ తలంపులాగా I touched, Lord. చెప్తున్నాను, complete the temperature come down in his body and he got up. లేచి కూర్చున్నాడు. నేను ప్రార్థన కూడా చేయలేదు. So when you appeared in Peter's house, you lay down your hand on you touched him, you touched her, the fever left. You touched her, the fever left. You touched her, the fever. అందుకే ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు నేను చేస్తాను చెప్పాలి, నీ చేయి అని చెప్పాలి. అలాగే నేర్పించాలి. ఫెయిత్ ఎక్సైజ్ లేదు పాస్టర్ గారు, ఫోన్ ఏం కాదు, నీ చేయి అని చెప్పాలా. నీ చేయి తీసి ఎక్కడ తల మీద పెట్టని చెప్పాలి. నీ చేయి పెడితే దేవుడు మంచి చేస్తానని చెప్పిండు కదా. తాకుతే నీ చేయి నీకు పని చేస్తుంది. నీ చేయి వేరులకు ఏసునామలు పని చేయగలిగితే నీ చేయి నీకు ఏసునా ఖచ్చితంగా పని చేస్తుంది. అది లా. అంత పరిశుద్ధులం కాదు, అంత పరిశుద్ధులము, అంత భక్తులము, దేవుని పిల్లలు, దేవుడు మనలో ఉన్నాడు. సో వెన్ యువర్ హ్యాండ్ ఇన్ జీసస్ నేమ్ కెన్ వర్క్ ఫర్ సంబడి, యువర్ హ్యాండ్ ఇన్ జీసస్ నేమ్ కెన్ వర్క్ ఫర్ యూ ఆల్సో. అందుకే ఎప్పుడు నాకు కష్టం వస్తే పొద్దున్న ఇక్కడ చేయలేపడిన స్థితి నాకు ఇక్కడ. నేను చెప్పిన, నేను ప్రార్థన కూడా చేయను, వాక్యం చెప్పాడు వెళ్ళిపోయింది, నాకు తెలియని కూడా తెలియదు. నువ్వు డిక్టేట్ చేయాలా. సో నువ్వు ముట్టినప్పుడు అది వెళ్ళిపోయి లేచి కూర్చోడు. అండ్ హీ హ్యాడ్ టీ విత్ మీ. సో నా తలంపు ఆయన తలం. అందుకంటే నెక్స్ట్ వీక్ ఐ వాంట్ టు టెల్ టెస్టిమనీ. మీకు తెలుసు ఆంధ్రలో సింగరేణి కొండ అని ఒక స్థలం ఉంది. సింగరాయకొండ అని ఒక స్థలం ఉంది. నేను జీసస్ కాలేజ్లో పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్ అయిపోయి మార్నింగ్ ఇంటికి వస్తుంటే నాకు ఫోన్ వచ్చింది. మా చర్చ్ మెంబర్ అప్పట్లో,
ఒక ఆమె సింగరాయకొండలో హార్ట్ ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒంగోలుకు వచ్చి ఉద్యోగం చేసుకుంటుంది. ఆమె చనిపోతుంది. ఆమె తీసుకొని వచ్చినారు హైదరాబాద్కి. అక్కడ పట్టమని చెప్పినారు. ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చినారు. కేర్ హాస్పిటల్ ఒకటి ఉండేది బంజారాహిల్స్లో. పొద్దున్న రావాలని చెప్పినారు. ఇంటికి బస్ కాదు ఆపరేషన్ రెడీ చేసి రామని చెప్పినారు. ఇద్దరు కూతురు, ఒక కొడుకు ఒక కూతురు. సో ఆమె డివైన్స్ కూడా తెలుసు, మన పాత చర్చ్లో ఉండే. అయితే ఉండే నేను మా వైఫ్ ఇద్దరం బ్రష్ చేసుకోకుండానే పొద్దున వెళ్ళిపోయినాం. పొద్దున ఆటోలో పోయి లోపల ఆమె ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతారు. అలా భర్తను చూస్తుంది. భర్తకు ఒక మెసేజ్ చెప్తుంది, నేను ఎట్లా చచ్చిపోతా, నా కూతుర్ని పెళ్లిగా కూతుర్ని కొడుకుని అన్యాయం చేయొద్దు, నువ్వు వేరే పెళ్లి చేసుకోవద్దు, నేను అన్యాయం చేయొద్దు అని ఆమె ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. సో షీఈస్ కన్ఫర్మింగ్ అబౌట్ హర్ డెత్. నేను వెళ్ళిపోతున్నాను, కూతురు పెళ్లి ఇడుకుంది. నేను పోయినాక నేను ఏం ప్రసంగం చేస్తాను ఆమెకి ఎంత చేసినా వేస్టే. ఎందుకంటే ఆమె నమ్మింది ఆమెకు సాధ్యమవుతుంది. డాక్టర్స్ అందరు చెప్పినారు. నేను చెప్పిన ఒక్క నిమిషం పోయి చెవు దగ్గర గట్టిగా పోయి చెప్పిన 5 సార్లు చెప్పిన. కీర్తనల గ్రంథము 68 అధ్యాయము 19 ప్రకారం మరణము తప్పించరా ప్రభు అయిన యెహోవా వశం. మరణం వచ్చింది నీకు, కానీ తప్పించి ఎవరి వశము? మరణము తప్పించిన ఒక చాప గర్వము పాతాలను వెళ్ళిపోతే అక్కడ దాన్ని ఉంచమంటే అది ఉంచగలిగినప్పుడు అది జరుగుతుంది. ఎందుకు జరగదు మనకి? అట్లా ఆలోచించుకోవాలి. మరణము తప్పించ యెహోవా వశం, మరణము తప్పించ చెప్పి మరణము తప్పించరా యెహోవా వశం, మరణము తప్పించ యెహోవా చెప్తున్నా. ఆమె 5 సార్లు చెప్పినాక ముఖంలో చేంజ్ ఐ సా. లోపల ధైర్యంగా పోయింది. నన్ను అసలు ఏం ఆలోచించవద్దు, నువ్వు మరణము తప్పించే యెహోవా వశం నీకు వందనాలు, మరణం తప్పించే యెహోవా వశం నీకు వందనాలు, నన్ను తప్పించు, మరణము తప్పించు. ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ టు ఎస్కేప్ మీ ఫ్రమ్ డెత్. థ్యాంక్ యూ లార్డ్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు ఎస్కేప్ మీ. డెత్ కేమ్ బట్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు ఎస్కేప్ మీ. డెత్ కేమ్ అండ్ ప్రివేల్ బట్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు ఎస్కేప్ మీ. మరణం వచ్చింది కానీ తప్పించే నీ వశం. మరణం వచ్చింది తప్పించు. సింపుల్. ఫీజు వచ్చింది తండ్రి కడతాడు. ఫీజు వచ్చింది తండ్రి కడతాడు. వచ్చింది మరణం, విడుదల చేస్తాను చెప్పినాడు. ఆయన తలంపులు, నా తలంపుల కానీ తలంపులు వచ్చింది కాదు, నేను విడుదల చేస్తా. మరణం వచ్చింది. Have you seen children when they want to pay the school fee and college fee? They will not panic. Dad, tomorrow college fee. So we tell the dad, మరణం వచ్చింది, తప్పిస్తావు నువ్వు, నాపోతని చెప్పు, నువ్వు తప్పిస్తున్నావు లోపలికి వెళ్ళిపోయింది. లాంగ్ స్టోరీ షార్ట్, ఆమెను తీసుకొచ్చిన అనెస్థీషియా ఉంది, సెమీ కాన్షియస్ ఉంది. వచ్చిన తర్వాత డాక్టర్ చెప్తున్నారట ఎంతో కాంప్లికేటెడ్, అసలు చచ్చిపోతా అనుకున్నా. ఆమె నమ్ముకున్నది, ఆమె దేవుడు ఆమెను కాపాడని చెప్పి అయిపోయింది. సింగరేణి కొండకి వెళ్ళినాం మేము. పిలిచిందని వాక్యం చెప్పని ఫస్ట్ మాట ఏమన్నా తెలుసా? ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ. కమ్ జనార్దన్ ఇక్కడ అన్నది మా వైఫ్. మేము హైదరాబాద్లో మనం అనుకుంటాం హైదరాబాద్ చెడ్డగా ఉంటుంది, గలీజ్ అనుకుంటాం. అక్కడ కూడా దేవుని కోసం భక్తులు ఉన్నారు. కొంతమందికి హైదరాబాద్ అంటే ఒక చెడ్డది, ఒకలాంటి ఇది ఉంటుంది హైదరాబాద్ అంటే. సో నిజంగా చెప్పాలా, దేవుడి కోసం బతికే వాళ్ళు ఉన్నారు అని. సో ఇట్లా ఉండే నేను చనిపోతుంటే ఆయన కూడా చెప్పిన ఒక విషయం చెప్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చాక అనెస్థీషియా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈమె అసలు చనిపోవాలా, దిస్ వాజ్ అ మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఎవర్ వి ఆపరేటెడ్. సో ఓన్లీ ద గాడ్ హూ ట్రస్టెడ్ హర్, దట్ గాడ్ ప్రొటెక్టెడ్ హర్. సో తలంపు నీ బిలీఫ్ అవుతుంది, నీ బిలీఫ్ మాట్లాడితే ఫెయిత్ అవుతుంది, ఫెయిత్ దేవుని అట్రాక్ట్ చేస్తుంది. సో కష్టకాలం చేయవలసిన ఏంటో తెలుసా? దేవుని స్తుతించాలా. ప్రభా ఒక పని చేస్తాను నేను, ఇది జరిగితే ఇది చేస్తాను ప్రభా నీకు స్తుతిస్తా ప్రభా. ఎందుకు వచ్చిందన్నాను ప్రభా, నువ్వు మంచోడు ప్రభా. వెన్ యూ స్టార్ట్ టు థ్యాంక్, చెరసాల తలుపులు అన్నీ ఊడిపోయినాయి, ప్రతి తాళం తెరవబడ్డది, ప్రతి సంఖ్యలు ఊడిపోయినాయి. దేనికో తెలుసా? స్తుతిస్తా. కనుక మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇల్లు రాదనుకుంటున్నావు, దేవుడు ఇండ్లు అని మాట్లాడతాడు. ఇండ్లు. ద్వితీయోపదేశకాండం 6:11. నువ్వు అనుకుంటా జాబ్ అనుకుంటా, గాడ్ పుట్స్ ఇన్ ఎ గ్రేట్ ప్లేస్. యూ టాక్ అబౌట్ యువర్ మ్యారేజ్, గాడ్ ఆల్రెడీ ప్రిపేర్, ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ. లెట్ us stand up. అందుకోసమే నువ్వు ఊహించవు, రూత్ ఊహించలే. She came in contact with Boaz and she had the greatest life. Let us stand to the feet. Everybody. So after the meeting, I'm leaving. నేను వెళ్ళిపోతాను, నేను మీటింగ్కి వెళ్ళాలి, జీసస్ కాల్స్ మీటింగ్కి. కనుక ప్లీజ్ we will close it and we will have tea and we close it. Everybody can play. అందుకు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. Can we sing that song? C minor. Ele basata korum melrokon cheke basata lemaron cheke bo satalaba rebelba satalamaron cheke bo lekamaru se
Everybody open your mouth. Your talking is very important. Your talking is very important. నోటితో చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరిబడి నీ దేవుని చెప్పు, నీకు వందనాలు ప్రభా. నీ తలంపులు నా తలంపులు కావు ప్రభా. నీ తలంపులకు నా తలంపులకు భూమికి ఆకాశంలో వ్యత్యాసము. అతని తలంపు అతని మాట ద్వారా నీ మనసులోకి వచ్చి నీ ఆత్మ వచ్చి నీ విశ్వాసం క్రియేట్ అవుతుంది. ఏ కెలమో లెబాసో టోకో మరోన్ చెకెలబరో సాటలబరోన్ చెకే. నేను మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించదును దేవా. వీటి అన్నిటి యందు నన్ను అత్యధిక విజయంలో నడిపించు వాడికి, నన్ను ప్రేమించు వాని ద్వారా అత్యధిక విజయంలో నడుచుచున్నాను. నన్ను బలపరచువాని ద్వారా సమస్తముని లోకంలో చేయగలను తండ్రి. నీకు వందనాలు స్తుతులు చెల్లి. నేను గాఢాంధకారపు లోయల్లో సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. లేబ్రోవా సేటకే మరోంటే కెలబరోసా లేకంటోకో బరాసా టలబరోంటే రేబాబాసా టలమరోంచా కలబా. Everybody open your mouth and speak in other tongues. Speak in tongue. Talk. Ask God what you want. Thank Him. Thank you Lord that I'm alive this day. ఈ రోజు నేను నా కుటుంబీకులు బ్రతికున్నాం, నీకు వందనాలు ప్రభా. బ్రతికున్నాం, నీకు వందనాలు తండ్రి. బ్రతికున్నాం, నీకు వందనాలు ప్రభా. ఏ కరబాషాటలబో రబాషాటలమరోంచే కెలబ. నువ్వు రక్షణ కొరకు వందనాలు, కాపుదల, భద్రత, హెచ్చింపు, ఘనత, ఐశ్వర్యము, పరాక్రమం, బలము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మేము ఏమైతే ఉన్నామో నువ్వు ఉచితమైన కృపను బట్టి నీకు వందనాలు. నీవు కనిపించని రోజునా ఒక క్షణము ఒక యుగముగా మారెనే. నీవు కనిపించని రోజునా ఒక క్షణము ఒక యుగముగా మారెనే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దొరకరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దొరకరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి కౌశిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి కౌశిక బయలాయనే. నీ సన్నిధి కౌశిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయ. Everybody విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ
స్పందన నీవే. ఎవ్రీబడి విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. The Spirit of God is moving. There are so many sick people offline who haven't come this day, and online also. So if you are one, we can receive your healing right now. Right now we can receive your healing. Precious Lord, in the name of Jesus, మీలో ఎవరైనా కానీ మీ ప్రియులు గృహంలో కానీ ఇతర స్థలంలో ఇతర ప్లేస్లో కానీ అనారోగ్యం ఉంటే ఇప్పుడు మీరు ఫేత్ యాక్టివేట్ చేయవచ్చు. మీ తలంపు ఏంటంటే వాళ్ళు ఇక్కడ లేరని. దేవుని తలంపు ఏంటో తెలుసా? వాళ్ళలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీవు చెప్పిన మాట వేగంగా వెళ్ళి అని స్వస్థపరుస్తుంది. కనుక యూ క్యాన్ యాక్టివేట్ యువర్ ఫేత్ ఫర్ యువర్ పీపుల్ హూఎవర్ ఇస్ సిక్ హావెంట్ కమ్ టు దిస్ సర్వీస్. పరిశుద్ధుడైన తండ్రి, నజరుడైన యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయవాడవు. నజరుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, నీ అభిషేకం విడుదల చేస్తూ ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, అట్టి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకం నిలిచి యేసు నామములో వారి దేహంలోని ప్రతి బలహీనతను, అనారోగ్యమును గద్దిస్తూ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నా. I rebuke every sickness, every disease and infirmities the bodies to come out of the bodies in Jesus' name. Be healed in your eyes right now in Jesus' name. Be healed in your eyesight right now in Jesus' name. Let the eyesight be restored back in Jesus' name. Let the hearing problem disappear. Somebody has been healed right now. The abdominal problem is being healed right now. Whoever you are, by the power of the Holy Ghost, in the name of Jesus, you are healed in your abdomen. Receive and accept your healing right now. I command every kind of infirmity in the stomach, Lord, in the abdomen, I rebuke it in the name of Jesus. Be healed from the crown of the head to soles of it. I command the blood sugar and the BP to come to normal in Jesus' name. Lord, when you spoke to your fish, Lord, what is this diabetes, oh God Almighty? నువ్వు తిమింగలముతో మాట్లాడిన దేవుడు ప్రభా, యేసునామంలో రక్తపోటును, బ్లడ్ షుగర్ని కత్తిస్తూ యేసునామంలో నార్మల్కి వచ్చునుగాక. కంతి గడలు కరిగిపోటకు ఆజ్ఞాపిస్తున్నా. మరణకరణ క్యాన్సర్లు ప్రభా నశించి దేవునికి బయటకు వచ్చకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. నా తండ్రి, ప్రతి ఒక్క థైరాయిడ్ తొలగిపోను గాక. ప్రతి ఆర్థరైటిస్ని గద్దిస్తూ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం. ఎముకలలో, రక్తకణంలో, అవయవాల్లో స్వస్థత కలుగును గాక. మా తలంపులు మీ వంటివి కావు, మీ మార్గములు మా వంటివి కావు. భూమికి ఆకాశం వ్యత్యాసం కనుక యేసునామంలో గృహాలు వచ్చును గాక. నీ తలం గృహాలు సొంత గృహము కాదు, గృహాలు కట్టని గృహాలు వచ్చును గాక. ప్రతి ఆర్థిక అప్పులు తొలగిపోయి విస్తారమైనటువంటి ఐశ్వర్యము వచ్చును గాక. మాకు పరిచర్య చే దూతలు తూర్పు, పడమర, ఉత్తరకు వెళ్ళి యేసుక్రీస్తు నామమున నలుదిక్కుల నుంచి ఆర్థిక సమృద్ధి తీసుకుని వచ్చును గాక. చేప నోటి నుంచి నాణ్యము ద్వారా సీమోను పేతురు ప్రభా పన్ను కట్టినట్టుగా యేసునామమున మా ప్రతి ఒక్క అప్పులు కట్టబడును గాక. బిల్స్ కట్టివేయబడును గాక. అసాధారణితులు నలుదిక్కుల నుంచి ఆర్థిక సమకూర్పు వచ్చును గాక. నిరుద్యోగ సమస్య తొలగిపోయి ఉద్యోగాలు వచ్చి స్థిరపరచబడుదురు గాక. ప్రమోషన్స్ వచ్చును గాక. ఏకాంగులు తండ్రి సంస్థలుగా మార్చబడుదురు గాక. వివాహము అన్ని విషయంలో ఘనమైనది కనుక దాన్ని ఘనపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీవు నీ ఇంటి వాళ్ళు రక్షించబడదన్నావు. ఆ వాగ్దానము చెప్పిన ప్రభా, నా తండ్రి, విశ్వాసైన భర్త అవిశ్వాసైన భర్త రక్షించబడును గాక. అవిశ్వాసైనటువంటి భర్త ప్రభ భార్య విశ్వాసైన భర్త రక్షించబడును గాక. అపోస్తులు 16:30 ప్రకారం పిల్లలు కూడా ప్రభా వీరి పైన కృప వీరి పిల్లలకి వచ్చును గాక. వీరి కుటుంబీకులు అందరూ రక్షించబడుదురుగా. మా మట్టుకైతే మేమును యెహోవాను సేవిస్తామని వాగ్దానం వీళ్ళు నెరవేర్చుకొచ్చును గాక. ప్రతి బిడ్డను దీవించి కృపల బలపరచు, మహిమను పొందు ప్రభా. 3 బారిన జీవితాలు చిగురించును గాక. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా.
తండ్రి, మా తలంపులు నీ వంటివి కావు. ఆకాశంలోకి భూమికి ఎర్ర సముద్రము చీల్చినావు, సింహం నోలను మూసినావు, అనుదినము మన్నాను కురిపించిన వాడు, బండ నుంచి నీళ్ళను తెచ్చినావు, యోర్దాన్ని చీలించినావు, ఎరిక గోడను కూల్చిన దేవుడవు, గాలిని గద్దించినావు, సముద్రం నిమ్మలపరిచినావు, 5 రొట్టెలను చేపలను విస్తరించినావు, లాజరును లేపిన దేవుడవు, 3 బారిన జీతం చిగురించి దేవుడవు, రూత్ యొక్క 3 బారిన జీతం చిగురింపు చేసిన ప్రభా, రహాబ్ అనే వేశ్య తనను ఆశ్రయించి తన గుండె ప్రభా ఈ లోకం సృష్టికర్తగా నీవు వచ్చినావు. అద్భుతం. మా తలంపులు మీ వంటివి కావు ప్రభా. నీ తలంపులు మా జీవితాల్లో, ఈ బిడ్డల జీవితాల్లో, వారి ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయంలో, ఆర్థిక వ్యవస్థలో, వారి వృత్తిలో ప్రభా, వారి ఆయుష్కాల విషయంలో యేసు నామమున నెరవేరకు వచ్చునుగాక. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.